ఓం సాయిరామ్. సాయి బిడ్డలందరికీ కూడా గణేష్ చతుర్థి శుభాకాంక్షలండి. రేపే వినాయక చవితి. చక్కగా విఘ్నేశ్వరుడిని మన ఇంటికి ఆహ్వానించుకుని చక్కగా ఒక పీటను వేసుకుని ఆ పీటను నీటిలో శుభ్రపరచుకున్న తర్వాత పీటంతా కూడా పసుపుతోటి అలంకరించుకుని తరువాత కుంకుమ బొట్లు పెట్టుకుని ఒక తెల్లటి వస్త్రాన్ని పీట మీద ఉంచుకుని కాసిన బియ్యాన్ని పోసి తరువాత వినాయకుని యొక్క ప్రతిమను అక్కడ పెట్టుకుని ప్రతి ఒక్కరము కూడా మట్టితో చేసిన గణేశుని పెట్టుకోవడం చాలా చాలా మంచిది అన్న విషయాన్ని గుర్తుంచుకుంది. ఈ విధంగా మట్టితో చేసిన ప్రతిమను పెట్టుకున్న తరువాత ఆ యొక్క గణేశుని దగ్గర మన శక్తి కొలది చేసుకున్న నైవేద్యాలు, ఉండ్రాళ్ళు, పాలతాలికలు, బూరెలు ఇలా ఈ విధంగా ఎన్ని వంటకాలు అయితే చేసుకున్నామో అన్నీ కూడా నైవేద్యంగా మనం చక్కగా సమర్పించుకుని తరువాత దీపారాధన అనేది చేసుకుని మన యొక్క మనసులో మంత్రం అంటే మనసులో మాట, కోరిక, కష్టం, నష్టం, దుఃఖం ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా ఆ విఘ్నేశ్వరుడికి పొల్లు పోకుండా చెప్పుకోవాలి. ఈ విధంగా చెప్పుకున్న తర్వాత వినాయకుని యొక్క వ్రత కథను ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చదువుకుని తీరాలండి. ఈ విధంగా వినాయకుని వ్రత కథ అనేది చదవడం రానివారు మీ యొక్క మొబైల్లో కానీ లేదా టీవీల్లో కానీ పెట్టుకుని ఆ యొక్క వ్రత కథను వినడానికి కానీ ప్రయత్నించండి. ఈ విధంగా విన్నా కూడా చదివిన ఆ రోజు చాలా చాలా పుణ్యం వస్తుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా చదివిన తరువాత కొన్ని అక్షింతలు తీసుకొని ఇంట్లో ఆ యొక్క అక్షింతలను చిన్న బిడ్డల మీద భార్య, భర్త, తన అంతటికీ కూడా తను లేకపోతే వారందరికీ పెద్దవారి ఇంట్లో ఉంటే వారి చేత్తో అలా ప్రతి ఒక్కరు కూడా కథ విన్న తరువాత అక్షింతలను తల మీద వేసుకోవాలి. ఈ విధంగా తల మీద వేసుకున్న తరువాత అంటే పొరపాటును కూడా ఆ యొక్క చంద్రుని చూసినా పర్వాలేదు, కానీ ఆ కథ వినకుండా మాత్రం చంద్రుని చూస్తే ఎన్నో నీలాప నిందలు, ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో బాధలు అనేవి ఆ మనిషికి పట్టి పట్టి పీడుస్తాయి. ఎందుకంటే ఆ యొక్క కృష్ణుడికే వినాయక చవితి రోజు చంద్రుని చూడడం వల్ల పాల బిందిలో ఎన్నో రకాలైన సమస్యలు, కష్టాలు, అవమానాలు, బాధలు అనేవి ఏర్పడ్డాయి కదా. మరి ఈ విధంగా ఏర్పడిన తరువాత కృష్ణుడు సైతం వినాయకుని యొక్క వ్రతం నోచుకుని చక్కగా ఆ రోజు ఆ యొక్క వ్రత కథను విని అక్షింతలు వేసుకున్న తరువాతనే ఆ యొక్క పట్టిన కర్మ, దోషాలు, అవమానాలు, నీలాప నిందలు అన్నీ కూడా తొలగిపోయాయి. కనుక ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా చిన్న